ఐ హావ్ బీన్ సో బ్లెస్డ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఒక్కరు కూడా పే చెక్ కోసం పని చేయలేదండి. తెలిసిపోద్దండి, ఒకరితో పని చేస్తుంటే మనకు తెలిసిపోద్ది వాళ్ళు పే చెక్ కోసం పని చేస్తున్నారా కాదా అని. అయ్యో సార్ బాగానే ఇచ్చారు, గట్టిగా ఇచ్చారు అందరికీ, కానీ దానికోసం పని చేయట్లేదని వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది నాకు. జస్ట్ మాట్లాడుతూనే సారీ ఓకే జస్ట్ ద రష్మిక వాయిసా ఓకే జస్ట్ ద ప్యూర్ ప్యాషన్ అండ్ I don't even know how, like, I felt so bad because pre-release press meet లో నేను ఒకరిని మర్చిపోయాను, somebody who's traveled with me from the beginning. ఈ సినిమాలో ఒకటి ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు 10 minutes ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ 4 పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు. ఆ 4 పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్, అది మీరు దేవుడు అనుకోవచ్చు, లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి పాటలు. మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది. అది అర్థం చేసుకొని, ఇంత ట్రిక్కీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషామ్ ఇచ్చిన ట్యూన్స్ కానీ, దానికి రాకిందు ఇచ్చిన పోయిటరీ కానీ, అండ్ దానికి ఇప్పుడు మీరు ఇవాళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో, ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదని. మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మనం పిచ్చోళ్ళమా, ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం, ఇది నోటీస్ కూడా చెయ్యరేమో, ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్త్ ఇట్ రా, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి, పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది. దానికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. రెడీయా? రెడీ? ఓకే 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 రెడీ అంట. సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీ మోర్ థ్యాంక్ఫుల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నా, టక్మని చెప్పేస్తా. ఒక అబ్బాయి వచ్చారండి, సినిమా చూసిన తర్వాత నాకు వెయిట్ చేస్తున్నారు థియేటర్ బయట. నేను వచ్చా, నన్ను పిలిచి ఒకటి చెప్పారు నాకు. నేను ఒకప్పుడు విక్రమ్ అండి, మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నప్పుడు నేను ఒక విక్రమ్ని, అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పింది. మెల్లగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక 10 ఏళ్ళు అయింది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను చాలా మారిపోయాను. ఐఎమ్ నాట్ దట్ గై టుడే. కానీ ఆ అమ్మాయితో నేను టచ్లో లేను. మీ సినిమా చూస్తుంటే మీ సినిమా క్లైమాక్స్లో థియేటర్లో అందరికన్నా ఎక్కువ నేనే క్లాప్స్ కొట్టా. ఎందుకు తెలుసా అండి అన్నారు. ఎందుకండి అన్నా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని కొట్టానండి, తన బాధ నాకు అర్థమైంది, తను నా వల్ల ఫేస్ చేసిన బాధ కోసం నేను క్లాప్ కొట్టాను, తన గెలవాలని అన్నారు. ఐ వాజ్ లైక్ ఐ డెంట్ ఈవెన్ నో వాట్ టు సే అండి. ఆయన్ని గట్టిగా హగ్ చేసుకున్నా, నేను ఎమోషనల్ అవుతున్నా. అంటే ఈ 2-3 డేస్గా నాకు అర్థం కాలేదు, ఇంత ఎమోషనల్ టైపే కాదు అసలు, కానీ ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతున్నా. ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ ది ఆడియన్సెస్ ఆర్ గివింగ్. ఇట్స్ గాన్ బియాండ్ రివ్యూస్, ఇట్స్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్ నౌ. జస్ట్ పీపుల్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్-డెప్త్ అనాలిసిస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ ఆడియన్సెస్. దట్స్ జస్ట్ పెట్టిన ప్రతి థాట్ ఎఫర్ట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. బట్ టీమ్కి నేను పర్సనలీ ఆల్రెడీ థ్యాంక్ చేశాను, బట్ ఒక్కసారి ఒక్క మనిషికి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. అరవింద్ గారు అండ్ మై 2 ప్రొడ్యూసర్స్ విద్యా గారు, ధీరజ్ గారు. అరవింద్ గారు ఎంత మోడర్న్ మ్యాన్ అంటే, he told me something very personal and beautiful when he said I want to do this film and why I want to do this film. ఒకటి నాకు తర్వాత ఏం భయం వేసేదంటే, అరే కానీ అరవింద్ గారు గ్రామర్ ఇది కాదు కదా, ఆయన స్క్రిప్ట్ చదివేసి సినిమా చేసేద్దాం అన్నారు కానీ ఆయన గ్రామర్ ఇది కాదు కదా, పర్లేదా అని. దే స్టక్ బై మీ. దే అలవ్, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ టిపికల్ గీతా ఆర్ట్స్ గ్రామర్ ఫిల్మ్, దే అలవ్ మీ టు టెల్ మై స్టోరీ అండ్ దే ఎనేబుల్డ్ మీ టు టెల్ ఇట్ ద వే ఐ వాంటెడ్ టు టెల్ ఇట్. Because of which this film became very personal for me, because of which this film became very personal for every reviewer, because of which this film became very personal for the audience. And for that I will be forever indebted to you, sir. Thank you, sir. కొన్నిసార్లు అయితే ఆయన ఇంత నమ్మి వదిలేస్తున్నారు, కొన్నిసార్లు బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని సార్. కానీ విద్యా గారు ఉన్నారే, ఆవిడ ఒక డార్లింగ్ సార్. వీడు ప్రెషర్ ఫీల్ అవుతున్నారని తెలుసుకున్నాక వెంటనే వచ్చే 2 మంచి మాటలు చెప్తారు. ఈయన ఒక డార్లింగ్ సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ వెళ్ళే ముందు అరే మనోడు కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిస్తే బ్రో రండి బ్రో అని చెప్పి ఆయన కార్లో తీసుకెళ్తారు. 4 మంచి మాటలు చెప్పి మేము బాగా ఇంటెన్స్గా లవ్ చేసుకొని హగ్ చేసుకొని బయలుదేరుతుంటాం. సో థ్యాంక్ యూ. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ ద 3 of you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, ఇస్ రష్మిక రెడీ? I want to talk so much about Rashmika and Deekshit, but Rashmika ready అంటున్నారు. సో ఫస్ట్ Rashmika వినేద్దాం. Rashmika, in case I don't get to talk again, I love you so much. Deekshit, I love you so much. రోహిణి గారు ఒక్క సీన్ చేశారండి, ప్రతి ఒక్క ట్వీట్ మీ గురించే. ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు.
రావు రమేష్ గారు చింపేశారు సార్. అను ఇమాన్యుయల్, అను, ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాంట్ అ దుర్గా ఇన్ అవర్ లైఫ్. It's because of how beautifully you played Durga. All the boys, the friends of Deekshit, the friend of Rashmika, all of you, I love all of you. Everybody in the cast and crew, thank you so much. Rashmika, నేను ఎన్ని ప్రెస్ మీట్లో